టీడీపీ జనసేన కలిసి ఈరోజు ఫస్ట్ జాబితా విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతవరకు మనం చూసాం ఒక సంబరాలు ఏ విధంగా చేసుకుంటున్నారు. ఇప్పుడు చిత్తూరు ఒకసారి చూద్దాం. చిత్తూరులో మనోహర్ రెడ్డి ఉన్నారు లైవ్ లో. ఆయన పూర్తి అప్డేట్ అందిస్తారు అక్కడి నుంచి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని. మనోహర్ రెడ్డి చెప్పండి, ప్రస్తుతం ఫస్ట్ జాబితా విడుదలైంది టీడీపీ జనసేనది. దానికి సంబంధించి రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, పూర్తి లైవ్ అప్డేట్స్ ఇవ్వండి. స్వామి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఈవేళ విడుదల చేసినటువంటి తొలి జాబితాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మరో 7 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈవేళ ప్రకటించినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల వారిగా చూసినట్లయితే కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు, అదే విధంగా పలమనేరు నుంచి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. గంగాధర నెల్లూరు నుంచి డాక్టర్ థామస్, అదే విధంగా నగిరి నుంచి గాలి భానుప్రకాష్, పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నారు. అదే విధంగా తంబలపల్లి నియోజకవర్గం నుంచి దాసరి జయచంద్ర రెడ్డి ఉన్నారు. చిత్తూరు నుంచి గురిజాల జగన్మోహన్ ఉన్నారు. మరి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవేళ జాబితా ప్రకటించడంతో ఎవరైతే అభ్యర్థులు జాబితాలో ఉన్నటువంటి అభ్యర్థులు అనుచర వర్గాలందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు, అదే విధంగా టీడీపీ శ్రేణులు అభ్యర్థులు అనుచర వర్గాలు కూడా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితులే మనము చూస్తున్నాము. మరి ఈవేళ విడుదలైన 7 నియోజకవర్గాల్లో సంబంధించిన జాబితా చూసినట్లయితే కుప్పం కావచ్చు, అదే విధంగా పలమనేరు కావచ్చు, ఇక పీలేరు కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో అదే విధంగా గంగాధర నెల్లూరు, నగిరి, ఈ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు అనేది దాదాపు 6 నెలలకు ముందు నుంచే తేలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి అనూహ్యంగా ఈవేళ 2 నియోజకవర్గాలు అంటే తంబలపల్లి కావచ్చు, చిత్తూరు కావచ్చు, ఈ 2 అభ్యర్థులు అక్కడ తంబలపల్లిలో వచ్చి దాసరి జయచంద్ర రెడ్డి, అదే విధంగా చిత్తూరులో గురిజాల జగన్మోహన్ రెడ్డి, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా ప్రకటనే కొంత సంచలనంగా మారింది. ఎందుకంటే తంబలపల్లిలో అక్కడ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి శంకర్ యాదవ్ ఉన్నారు, ఆయన కూడా తీవ్రంగా అక్కడ తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబడినటువంటి నేపథ్యంలో దాదాపు అక్కడ అనేక మంది బీసీ సామాజిక వర్గంతో పాటు మరికొంతమంది తీవ్రంగా పోటీ పడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పారిశ్రామికవేత్తగా వచ్చినటువంటి తెరపైకి కొత్తగా వచ్చిన దాసరి జయచంద్ర రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో మరి జిల్లా కేంద్రం అంటే చిత్తూరులో మాత్రము 6 మంది క్యాండిడేట్లు రెడ్డి సామాజిక వర్గ కొంతమంది ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలుసుకొని పోయేటువంటి నేపథ్యంలో ఈవేళ గురిజాల జగన్మోహన్ కు టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. స్వామి, రైట్ మనోహర్ రెడ్డి.